పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ రామగుండం నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళ్ స్వామి కోరారు. ఈ అంశంపై మహిళా సంఘాల సభ్యులు, మెప్మా, ఆర్పీలు ఇంటింటా ప్రచారం నిర్వహించాలని సూచించారు. వార్డు సందర్శనలో భాగంగా సోమవారం 48వ డివిజన్ పరిధిలోని చంద్రబాబు కాలనీ, కేసీఆర్ కాలనీ, సాయినగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ రేణిగుంట్ల నిర్మల తిరుపతితో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, నగర పాలక సంస్థ పాలక వర్గం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. కాలువల్లో, రోడ్లపై చెత్త వేయడం వలన పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు అనారోగ్యకర పరిస్థితులు నెలకొంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే 500 రూపాయలు జరిమానా విధిస్తామని, అదే పునరావృతమైతే సదరు ఇంటికి మున్సిపల్ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఖాళీ స్థలాలను కూడా యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఖాళీ స్థలాల్లో పొదలు పెరిగినా, నీళ్లు నిలిచినా సదరు స్థలాల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. డివిజన్ లో ఒక చోట దారి మూసుకుపోయే విధంగా అడ్డంగా పెరిగిన పిచ్చి చెట్లు, పొదలను జేసీబీ సాయంతో తొలగించి శుభ్రం చేశారు. మరో చోట స్థల ఆక్రమణలను కూడా తొలగించారు. ఇంటి బయటకు వచ్చి దారికి అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను కూడా నరికివేశారు. ఆపత్కాలంలో అంబులెన్స్ వచ్చే విధంగా రోడ్లు విశాలంగా ఉంచుకోవాలని స్థానికులకు మేయర్ అవగాహన కల్పించారు. తొలగించిన చెట్ల పొదలు, నరికిన కొమ్మలను తరలించడానికి మేయర్ స్వయంగా సహాయపడడంతో పాటు అధికారులను, ఇతర సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేశారు. ఈ డివిజన్ మొత్తం కూడా దాదాపుగా 20-25 ఏళ్ల నుంచి రోడ్లు లేక గల్లీల రోడ్లన్నీ పూర్తిగా బుషెస్ వచ్చేసి కనీసం 2 వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. అక్కడ ఏదైతే బుషెస్ వచ్చినాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించి ఈరోజు రోడ్డు బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా నడిచే విధంగా ఈరోజు తయారు చేయడం జరిగింది. ప్రతి మహిళలకు కూడా ఈరోజు ఈ 48వ డివిజన్ అక్కా చెల్లెలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి రోడ్ల మీద చెత్త వేయకండి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. రోజు మీ డివిజన్కు ఈ ప్రతిరోజు కూడా ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ వస్తూ ఉన్నది. మీ ఇంట్లో నుంచి తీసే గ్యార్బేజ్ ఏదైతే ఉన్నదో అది ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా మీ డివిజన్ అంతా కూడా అందంగా ఉండే పరిస్థితి ఈరోజు తయారైతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి అక్క చెల్లె అందరూ కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇదంతా కూడా మీ దగ్గర అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాం, మీరందరూ కూడా సహకరించండి. ఇదంతా కూడా కేవలం 1-2 నెలల ప్రాసెస్. దీని తర్వాత ఎవరు రోడ్డు మీద చెత్త వేసినా కూడా, ఎవరు డ్రైనేజీలలో చెత్త వేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ 500 రూపాయల ఫైన్ వేయబడుతుంది. ఒకవేళ ఫైన్ కట్టకపోతే మీ నల్లా కనెక్షన్ కట్ అవుతుంది, మీ పవర్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి మేము ఏమడుగుతా ఉన్నామంటే, మున్సిపల్ నుంచి వచ్చే ట్రాక్టర్ ట్రాలీకి మీరు ఇవ్వడం వల్ల నెల రోజుల లోపల కేవలం ఒక 50 రూపాయలు ఇస్తే మున్సిపల్ వాళ్ళు వచ్చి అది తీసుకెళ్తారు. లేదు మీరు రోడ్ల మీదనే వేస్తామంటే ఆటోమేటిక్గా మీకు ఫైన్ ఇంపోజ్ కాబడుతుంది. దయచేసి రామగుండం స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కండి, కలిసి రండి. ఈ రామగుండాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో కలిసి ముందుకెళ్తా ఉన్నాం. మీరు కూడా అందరూ కలిసి రండి. గత 10 సంవత్సరాల నుంచి మీరు ఈ డివిజన్ అంతా చూసినారు. ఈరోజు మనం నిల్చున్న రోడ్డు కూడా ఈరోజు ప్రతి డివిజన్ ఇక్కడ ఉన్న రోడ్లన్నీ ఆర్టీసీ కాలనీ కానీ, చంద్రబాబు కాలనీ కానీ, కేసీఆర్ కాలనీలో ఉన్న మెయిన్ రోడ్లన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత స్కూప్స్ ఐస్ క్రీమ్ మెయిన్ రోడ్డు నుంచి చివరి వరకు కూడా దాదాపుగా ఈ ఒక్క డివిజన్లో 8 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ అన్ని రోడ్లు వేసి ఇదంతా చేస్తూ ఉన్నాం. ఇదంతా మీకోసం, మీరందరూ కూడా ఈ రోడ్ల మీద నడిచి సురక్షితంగా ఇంటికి చేరే కోసం ఇదంతా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ మీరు మాకు సహకరించకుండా రోడ్ల మీద చెత్త వేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇబ్బందులు పాలవుతాయి. ఈ డివిజన్లో ఉన్న అంగన్వాడీ టీచర్లకు, ఆర్పీలకు, సమాఖ్య గ్రూపుల వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాం, ప్రతిరోజు ఒక అర్ధ గంట మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గల్లీ తీసుకొని ఆ ఇళ్ళకి వెళ్ళి ఆ అక్క చెల్లెళ్ళతో మాట్లాడి అవేర్నెస్ తీసుకొచ్చి రోజు కూడా చెత్త అంతా కూడా ట్రాక్టర్ కానీ ట్రాలీకి కానీ ఇవ్వమని చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ఒకవేళ మీరు చెప్పకపోతే దయచేసి మిమ్మల్ని కూడా మారవమ్మని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి కనుక ఆ దిశగా ఆలోచన చేసి ఈ డివిజన్ అంతా కూడా ఒక అందమైన డివిజన్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఏఈ రామ్జీ, వార్డు ఆఫీసర్ అజయ్, వాటర్ సప్లై ఇన్ఛార్జ్ శశి, వర్క్ ఇన్స్పెక్టర్ గోపీకృష్ణ, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, శానిటరీ జవాన్ సంపత్, మెప్మా ఆర్పీలు, స్వచ్ఛ భారత్ మిషన్, ఏకో వారియర్స్ బృందం తదితరులు పాల్గొన్నారు.